తరగతిలో 4వ తరగతిలో చూపించారు. ఇదేరా ఒకప్పుడు మా తాత ఇల్లు, నీ పేరే ఇట్లాంటిది కొనాలా నువ్వు అని చూపించారనమాట. అప్పుడు చూసా చాలా పెద్దది, దాదాపు ఒక 5-6 నడవాలు, చాలా పెద్ద ఇల్లు అనమాట. 4-5 గడపలు ఉన్న ఇల్లు, చాలా పెద్దది విశాలమైన ఇల్లు, మార్వాడి గుడి ఎదురు సందులో ఉండేదన్నమాట. అది నేను పుట్టినప్పుడు ఏమీ లేదు. ఆ రోజు నుండి చూసుకుంటే మా నాన్న ఒక ఇల్లు ఒక ఇల్లు ఒక ఇల్లు అనేటటువంటిది ఆయన జీవితకాలం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. అద్దెలకి తెప్పించి మా వల్ల కాలేదు. అది ఎప్పుడో నేను మళ్ళీ జాబ్ చేస్తున్న రోజున, అది కూడా జమినీకి వెళ్ళినప్పుడు ₹1,00,000 జీతం అయింది కాబట్టి ఆ టైంలో హౌసింగ్ లోన్ తీసుకుని కొనగలిగా. అప్పుడు మా నాన్నకు వచ్చినటువంటి తృప్తి, ఒక సాటిస్ఫాక్షను. నా కొడుకు ఒక ఇల్లు, నేను సాధించలేకపోయినా నా కొడుకు సాధించాడు. కానీ ఆయనకి ఒక ఇల్లు అట్లాగే తీద్దామంటే పల్లెటూరులో మా వల్ల కాల. ఇటు అప్పు కట్టుకుంటూ ఇంకొకటి, ఆయన అద్దెకే ఉన్నారు, అద్దె నేను కడతా వచ్చాను, అంతవరకే చేయగలిగాను. కానీ లేదు, ఆయన జీవితకాలం ఇంట్లో లేని వ్యక్తిగానే ఉన్నారుగా. అట్లాగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉదాహరణ, అది వస్తుంది అని రాకపోవడం వేరు, వచ్చేసింది పోవడం వేరు. వచ్చేసింది పోతే ప్రజల్లో ఉండే తీర్పు వేరు. ఇప్పుడు వీళ్ళు రేపొద్దున ఇళ్ళు ఇచ్చారు జగను, దాంట్లో నీళ్లు నిలబడుతున్నాయి, ఇంకోటి నిలబడుతున్నాయి అంటే, ఇప్పుడు అమరావతిలో నీళ్లు నిలబడుతున్నాయి అయితే ఏంటంటే అనలేదా? అదే కదా. అవును. మరి ఇక్కడ వీటిది ఏం చేస్తారు రేపొద్దున? ఇప్పుడు టిట్కో ఇళ్ళ ఏరియాలో నీళ్లు నిలబడలేదు, మరి ఏం చేస్తారు? వాటన్నిటిని మూసేరు కదా. పూర్తి చేసి వాళ్ళు ఉండేలా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం.